వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు సెక్స్లో పాల్గొనకుండా ఎంతకాలం ఆగాలి? వ్యాసెక్టమీ ఆపరేషన్ చేసిన తర్వాత మామూలుగా 6 వారాలకి మళ్ళీ సెమెన్ టెస్ట్ చేస్తాం. ఎందుకంటే వ్యాసెక్టమీ చేసిన తర్వాత ఆల్రెడీ వచ్చేసి సెమినల్ వెసికిల్స్లో అంటే శుక్ర కోశాల్లో వీరికణాలు నిల్చుంటాయి, ఉండిపోతాయి. అవి కనీసం 10 సార్లు వీర్యం పోతే తప్ప అవి తుడిచిపెట్టిపోవు. కనీసం 10 సార్లు వీర్యం పోవాలి. కొంతమంది మరి పళ్ళు వీర్యం పోగొట్టుకోరు, సెక్స్లో పాల్గొరు, ఏం చేయరు, అవి అలాగే ఉంటాయి. కానీ అలా శుక్రకోశాల్లో వచ్చి ఉండిపోయిన వీర్య కణాలు నాశనం అవ్వడానికి కనీసం 6 వారాలు పడుతుంది. 6 వారాలు. అంచేత ఏం చేయాలంటే వ్యాసెక్టమీ అయిన వాళ్ళు 6 వారాల వరకు కండోమ్ పెట్టుకుని సెక్స్లో పాల్గొవచ్చు. వ్యాసెక్టమీ ఆపరేషన్ తర్వాత అంటే 3 నుంచి పడుకుంటే ఆ వారం నుంచి సెక్స్లో పడుకోవచ్చు. వారం నుంచి మనం సెక్స్లో పడుకోవచ్చు. వ్యాసెక్టమీ అయిన వాడు అంటే పిల్లలు పట్టుకుని చేసే ఆపరేషన్ వ్యాసెక్టమీ అంటాం. అది 6 వారం నుంచి సెక్స్లో పడుకోవచ్చు. కానీ కండోమ్ పెట్టుకోవాలి. ఆ వీరికణాలు పోతాయి. నిదానంగా దీంట్లో పడకుండా గర్భం రాదు. కానీ మీరు కండోమ్ వాడకుండా సెక్స్లో పాల్గొంటే మాత్రం కడుపు వచ్చే అవకాశం. ఎందుకని ఆల్రెడీ వచ్చేసి శుక్రకోశాల్లో ప్రోస్టేట్ గని దగ్గర నిలవ ఉంటాయి. అది తుడిచిపెట్టిపోవాలని నేను అందుకని 6 వారాలు అంటాం. కొంతమంది నెల రోజులైనా పోతాయి అన్నీ కూడా. అందుకే మ్యాక్సిమం టైం 6 వారాలు. 6 వారాల దాకా చేయాలి. చేసి కండోమ్ పెట్టి 6 వారాలు అయ్యాక ఒకసారి వీర్యం పరిశీలించుకోవాలి. వీర్యం పరిశీలించి చూస్తే దాంట్లో వీర్య కణాలు లేవు, ఎజోస్పెర్మియా అని రిపోర్ట్ వస్తే ఇంకా అక్కడి నుంచి కండోమ్ అవసరం లేదు, మామూలుగా పెరగవచ్చు. అంటే వ్యాసెక్టమీ వాళ్ళు ఈ ప్రికాషన్ 6 వారాల వరకు కండోమ్ వాడాలి. 6 వారాలు అయిన తర్వాత టెస్ట్ చేయించుకోవాలి. దాంట్లో వీర్య కణాలు లేకుండా పోతే అక్కడి నుంచి ధైర్యంగా మామూలుగా సెక్స్లో పాల్గొవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.